హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి వాగ్దానమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనములో 2వ వరుసను చదువుకుందాం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ ప్రభువును రక్షకుడైన మన తండ్రి మనతో మాట్లాడుతున్న మాట ఏమై ఉన్నది అనంటే, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవునికి ప్రార్థన చేయనప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే యథార్థమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. నిజమైన ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థనను ప్రభు అయిన దేవుడు అంగీకరించి మన ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలము మనకు ఆయన ఇస్తాడన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనను అంగీకరించి తిరిగి మనకు ప్రతిఫలము అనుగ్రహించాలి అనంటే, నీవు నేను మనమందరము కూడా నీతియుక్తమైనటువంటి ప్రార్థన చేసి దేవుని ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించునని వాగ్దానం చేసిన మా దేవ, మేము చేసేటువంటి ప్రార్థన మీకు అంగీకారమైనటువంటి ప్రార్థనగా, స్వచ్ఛమైనటువంటి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థనగా ఉండునట్లుగా మేము మీకు మొరపెట్టి ప్రతిఫలం పొందుకున్నట్లుగా నీ కృప కలగచేయండి. ఈరోజు నీ ఒక వాగ్దానం అనుభవాన్ని బట్టి నా ప్రభువా, మేమందరం నేను ఎలా ప్రార్థించాలో, మీ యొక్క ఆశీర్వాదము ఎలా పొందుకోవాలో మమ్మల్ని మేము యోచన చేసుకున్నట్లుగా నీ కృప కలగచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి నీ కుమారుడు, ప్రతి నీ కుమార్తెను మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.